అంత ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒక డైరెక్టర్గా? అది ఒక చేంజ్ యాక్చువల్లీ. నేను ఏం లేదు, అది కూడా నార్మల్గానే. అక్కడ జాకీ వేరేగా ఉంటాడు, సైలెంట్గా నాకేం కావాలో అది తీసుకోవడమే. డైరెక్టర్ జాబ్ అని చాలా టఫ్ జాబ్ అండి అది. అందులో చిన్న సినిమాకి ఇంకా టఫ్, అన్నీ సర్దుకుంటూ వెళ్ళాలి. ఒకటి మనకి దానికి తగ్గినట్టు కనుక ఒక బడ్జెట్ ఉంటే బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అన్ని చిన్న సినిమా అనేటప్పటికి చిన్న చిన్న అన్నీ అన్నీ తగ్గించి కుదించుకుంటూ వెళ్ళిపోవాలి. అది క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడినట్టు అనిపించిందా మీకు? క్వాలిటీ మీద అంటే చిన్న చిన్న వాటి మీద క్వాలిటీ మీద పడుతుంది. ఇప్పుడు రీరికార్డింగ్స్ అయ్యి మనం చాలా హైప్లో చేయాలి. ఈరోజు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. 60% తీసుకెళ్ళిపోద్దండి సినిమా. మనం 40% బాగా సినిమా తీస్తే 60% అది తీసుకెళ్ళిపోద్ది. స్కోరే కదండి మనకి బ్యాక్గ్రౌండ్ స్కోరే కదా మనని విజువల్గా దీన్ని మన ఫీల్ అయ్యేలా చేసేది. అదే సో నెక్స్ట్ మీరు చేసే సినిమా మరి డెఫినెట్గా అదే. నేను అందుకనే కంగారు పట్టలేదు. అలా లేదు, ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అంత బడ్జెట్ ఉంటే చాలు. ఎక్కువైపోయాను. నేను కూడా చేశానండి, పెద్ద కథ చేశాను, చాలా పెద్ద కథ ఇది. ఒక 2-3 చెప్పాను పెద్దవాళ్ళకే, అమ్మో ఇది కొద్దిగా పెద్ద బడ్జెట్, బాగా చేయాలి అనేది. అది ఏదైనా వర్కౌట్ అయితే నేనేం డైరెక్ట్ చేయాలి కదా, కథ ఇచ్చేమని 2 పార్ట్స్ వచ్చే కథ. వెబ్ కూడా వెళ్ళొచ్చండి, వెబ్ సిరీస్ కూడా వెళ్ళొచ్చు. వెబ్ సిరీస్ అయితే బాగా వర్కౌట్ చేయొచ్చు, ఇంకా బాగా వర్కౌట్ చేయొచ్చు. ఎస్టాబ్లిష్మెంట్ కి బాగుంటుంది కదా. చాలా మంచి కథని విన్న 5-6 మంచి కథ అని చెప్పారు. అంటే మన బిడ్డ మనకు బాగానే ఉంటుంది, అందంగానే కనబడుతుంది. పక్క వాళ్ళు చెప్పినప్పుడు తెలుస్తుంది మనం అది మెల్లకన్ను ఉందా, పన్నెత్తుందా, వంకరగా నడుస్తున్నారు అనేది వాళ్ళు చెప్తారు. తన ఇంట్రెస్ట్ చూపిస్తారా ఇలాంటి వాటిలో సలహా ఇవ్వడానికి హరిత గారు? స్టోరీస్ లో కరెక్షన్స్ లాంటివి చెప్తారా? అంటే బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తాను. ఎందుకు ఇదిలా వచ్చినట్టుందిగా, ఇలా ఉంది, కొత్తగా లేదు, చూడు. ఓకే, మరి మీ హాబీస్ ఏంటి? ఇవి కాకుండా మీ యాక్టింగ్, రైటింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఇవి కాకుండా ఏమైనా మాకందరికీ తెలియనివి ఏమైనా ఉన్నాయి? ఏం లేదండి, అప్పుడెప్పుడైనా ఫ్రెండ్స్ వెళ్తే క్రికెట్ ఆడతాను, అంతే సరదాగా వెళ్ళి ఆడతాను. టీవీ ఎక్కువ చూస్తాను, సినిమాలు అవి ఇవి చూస్తుంటాను. పెద్ద హాబీ నేను అక్కడే తిరగాలి, ఇక్కడ మీ ఇద్దరం పెద్ద ఎక్కువ బయటికి వెళ్ళాం. అలా అని బయట వెళ్ళిపోయి ఎక్కువ మా కమ్యూనిటీలో ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాను. ఇంకా సినిమా ఫ్రెండ్స్ నేను వెళ్ళిపోయి అక్కడ కూర్చుని కబుర్లు చెప్పేది కూడా అసలు పెద్ద లేరు. కొంచెం ఎక్కువ డిస్కస్ చేసేది ఏమన్నా ఉంటే మహర్షి ఉన్నాడు కదా, మహర్షి గారితో డిస్కస్ చేస్తాం. బాబాయ్ ఇలా ఉందంటే, బాబాయ్ ఇది బాగుంది బాబాయ్, తను మంచి జడ్జి అండి, తనతో అప్పుడప్పుడు మాట్లాడి తను చెప్తాను. ఎక్కువ కూడా ఉండదు, అవసరమైనప్పుడు మాట్లాడతాను, ఇది ఇదని డిస్కస్ చేస్తాను. ఇలా నా కథలు నేను చెప్పేవి బాగుంది అన్న అంటూ మాట్లాడేది లోహిత్ అవడండి. లోహితే అది అన్న బాగా చేయగలడని అక్షరం పాపం తను మొబిలైజ్ చేసి తను తీయడానికి ప్రయత్నం చేశాడు. డైరెక్టర్గా ఇది తనే నమ్మాడు. చాలాసార్లు 2-3 ప్రయత్నాలు చేసాం, మళ్ళీ మంచివి. అంటే ప్రాపర్ పర్సన్స్ కావాలండి. అంటే సినిమా ప్యాషన్ కాబట్టి వాళ్ళు అదే ప్యాషన్ ఫీల్ అవ్వాలి, ఇది చెయ్యాలి. ఫస్ట్ ఉత్సాహంగా వచ్చి తర్వాత ఒక టీం అనేది ఉంటే ప్యాషన్ తోనే ముందుకు వెళ్ళగలిగే సపోర్ట్ ఉంటే మనం అనుకున్నట్టు ఇవ్వగలుగుతాం. లేదంటే కష్టం అండి, బాగోదు. అంటే అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయేలాగా ఉంటుంది. అడ్జస్ట్ అయితే సినిమా కొన్ని సినిమాకి మట్టికి ప్రాపర్గానే తీయాలండి, ఏదో తీసేసామని కాదు, బాగానే తీయాలి. మా ఫస్ట్ సినిమాకి ఉన్న బడ్జెట్లో అలా చేసుకుంటూ వెళ్ళాం. సరే పేరైతే వచ్చింది, ఆడలేదు, కానీ ఆయన డిసప్పాయింట్ అవ్వలేదండి, అవసరం లేదండి. ఎందుకంటే మనకి వేరే ఒక పని ఉంది, దాంతోపాటు మనం బెటర్గా రాయగలమనే ఒక ఇది ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. బిజినెసెస్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఏదైనా బిజినెస్ ప్లానింగ్ అలాంటివి ఏమన్నా? ప్రతి సెలబ్రిటీలో పక్కన ఏదో ఒక బిజినెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. లేదండి, నాకు ప్రమోషన్స్ తో బిజీ, రీల్స్ తో బిజీ. ఇదే ఒక బిజినెస్ కదా, దీని మీద మనం పెట్టుబడి పెట్టుకుంటూ, అదే హరిత చూస్తారా, ఒక వచ్చిన దాంట్లో సగం పెట్టుబడి బట్టలకు ఎలా పెడుతుంది, అదే మన పెట్టుబడి. మీ ఇల్లంతా నిండిపోతుందా? సో ఖాళీ ఉంటుంది? మా ఇంటికి ఖాళీ ఉండదు, నిజంగా ఖాళీ ఉండదు. రూములు బట్టలే ఉంటాయి, నగలు బట్టలే ఉంటాయి.